చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మరియు వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మరియు వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యంగా గృహిణీలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, 19వ వార్డులో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, మోగుదల రమేష్ గౌడ్, ఎస్కే జానీబాబు, దేపారాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబు శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, వర్కాల రాముగౌడ్, ఇప్ప వెంకటేష్, మలిగ మల్లేష్, రవితేజ తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.